రూట్బైకి స్వాగతం. మనం ఒక్కొక్కటిగా ఇంపార్టెంట్ ఆసనాలని జస్ట్ పరిచయం చేసుకుంటున్నాం. కానీ ఈ వీడియో చూసి ఈ పోస్చర్లు పెట్టడానికి ప్రాక్టీస్లు చేయొద్దు. పర్సన్ టు పర్సన్ ఆథరైజ్డ్ దగ్గర నేర్చుకుని సాధన చేయండి. దీన్ని ఉభయ పాదన్ ఉస్తాసన్ అంటారు. ఇది బ్యాలెన్సింగ్ ఆసనంలోకి వస్తుంది. జనరల్గా అంగమర్ధంలో ఇది ఒక పార్ట్ ఆసనం కింద చెప్తూ ఉంటారు. మామూలు యోగాసనాల్లో దీంట్లో జనరల్ హఠయోగాసనాల్లో చేయరు. అంగమర్ధనలో కూడా కంపల్సరీ చేస్తారు దీన్ని. స్క్రిప్ట్ వాచింగ్ వాడుకుంటాం ఇప్పుడు. వాట్ ఈస్ ద ప్రేయర్? హౌ వుడ్ ఇట్ బి మేడ్ ఎఫెక్టివ్ టు వర్క్ ఇన్స్టంటేనియస్లీ? ఇది ఒక రకంగా చాలా ఇష్టమైన టాపిక్. ఇది లేకపోతే ఇంకెందుకులే దేవుడు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి. సో భక్తి అంటే మన ఉద్దేశంలో వాడికి పూలు పెట్టి, వాడి కొబ్బరికాయ కొట్టి, ప్రసాదం పెట్టి, ఇలా చాలా కార్యక్రమాలు చేసి చివరికి ఒక లిస్ట్ బయటికి తీసి ఈ కోరికలు ఉన్నాయి నువ్వు తీర్చరా భగవంతుడా అని అడగటం. సో దట్ ఈస్ ఎ ప్రేయర్. ప్రార్థిస్తామట నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. సో అదే నా ప్రేయర్ అంటే ఇంకేమన్నా ఉంది? ఒకవేళ ఉంటే హౌ వుడ్ బి మేడ్ ఎఫెక్టివ్ టు వర్క్ ఇన్స్టంటేనియస్లీ? మనకి మళ్ళీ ఎలా కావాలి? డిలే కాదు, డిలేడ్ కాదు, డిలేడ్ జస్టిఫికేషన్ కాదు కదా మనకు కావాల్సింది. అంటే ఇవాళ నాకు పలాది కావాలని కోరుకున్నాను, 20 ఏళ్ల తర్వాత అది వచ్చింది అనుకో, ఆ టైంకి అది నాకు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానికి విలువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని మనం ఎలా కోరుకుంటాం అంటే కోరికే కాదు, కోరిక ఇన్స్టంటేనియస్ టైం పీరియడ్ కూడా నువ్వే సెట్ చేస్తావు, ఎంత టైం లోపల కోరిక తీరాలనేది. సో దేర్ఫోర్ ఈ రెండు రిక్వైర్మెంట్స్ లా కనబడుతున్నాయి కాబట్టి ఇక మన కోరికలు తీర్చకపోతే ఇంకా దేవుడు ఉండేందుకు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది ఒక పక్కన. సో దీని గురించి ఆలోచించండి. వాట్ ఈస్ ద ప్రేయర్? అసలు నిజంగా ప్రేయర్ అనేది ఎక్కడ నుండి వచ్చింది, ఏంటి? హౌ కుడ్ ఇట్ బి మేడ్ ఎఫెక్టివ్ టు వర్క్ ఇన్స్టంటేనియస్లీ? దాన్ని ఎఫెక్టివ్గా ఇన్స్టంటేనియస్గా వర్క్ చేయడానికి చేసే పద్ధతి ఏమైనా ఉందంటావా? లెట్ us this very thought for a serious thinking as our mind subject for about 15 to 30 minutes and note down the drifts of the mind.